Today's topic is money and monkey. Money and monkey are akin to each other. There is a close relationship between these two because structurally to money, one letter K is added, it will become monkey, and in the word monkey, one letter K is removed, it becomes money. Now, if we start speaking about money makes many things. Dhanamulam midam jagat. Even in Mahabharata and Panchatantra, they have elaborately discussed that there is nothing that cannot be done by money. Money ante dhanam, sampada, wealth, బంగారు, భూమి, ఇళ్ళు, ఆ విధంగా అన్ని రకాలైన ఉపయోగకరమైన వస్తువులన్నిటినీ మనం సంపద అంటాం. అట్లాంటి సంపదను ఏ వ్యక్తి అయినా కూడా కూడబెడితే లేకుంటే సంపాదిస్తే అతనికి ఒక స్టేటస్ సమాజంలో ఉంటుంది. అతని దగ్గరికి అందరూ వస్తారు, అతనిని ఆశ్రయిస్తారు. పైగా ఒక వ్యక్తికి ధనం వచ్చిందంటే చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, కొత్త కొత్త వాళ్ళు వచ్చి పరిచయాలు చేసుకుంటారు. అందరూ అతని దగ్గర ఉన్న ధనాన్ని చూచి అతనిలో ఉండే గొప్పతనం కాదు, ఆ ధనం ఆ విధంగా మనిషిని అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షణ ఉంటుంది. కాబట్టి మనీ అనేది చాలా వింతైన వస్తువు. ఎందుకనంటే మనీ వచ్చిన వ్యక్తికి ఆశలు, ఆశయాలు లేదా దురాశలు అన్నీ బయలుదేరుతాయి. పైగా కొత్త కొత్త వ్యసనాలు, సప్త వ్యసనాలు అలవాటు చేసుకుంటారు. అంతటితో ఆగకుండా వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మొదట 1-2 బిగినర్స్ లక్ అంటాను దాన్ని. మొట్టమొదట ఏదైనా వ్యాపారం చేస్తే సక్సెస్ కావచ్చు, సక్సెస్ అయింది కదా అని చెప్పి దాన్నే పెంచి ఒక ప్రాజెక్ట్ ఉంటే అటువంటి 10 ప్రాజెక్టులు పెట్టి చైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒక హోటల్ ఉంది, సక్సెస్ అయింది, 10 హోటళ్ళు పెడతారు, చైన్ ఆఫ్ హోటల్స్. ఆ హోటళ్ళ ద్వారా ఫైనల్గా ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక దెబ్బ తగులుతుంది. ఒక్క దెబ్బతో అన్ని కుదేలు పడతాయి. కాబట్టి మనకు కూడా సామెత ఉంది, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. మహాత్ములు సుమతి బద్దెన ఎంత గొప్పగా చెప్పాడు, వాళ్ళ అనుభవంతో చెప్పిన విషయాలు. నిజానికి మనం నీతి పద్యాలు, నీతి శతకంలోని పద్యాలు లేదా నీతి సామెతలు నేర్చుకుంటే నాని లాంగ్వేజ్ అంటారు, నాని నాలెడ్జ్ మనిషికి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అంటే ఆ సత్యాలను కాచి వడే పోసి ప్రపంచానికి అందించిన విషయాలవి. అంటే మనీ వచ్చిన పాట ఒక వ్యక్తికి తనలాగా మనీ సంపాదించిన వ్యక్తులతో వాళ్ళ వైపు చూస్తాడు, వాళ్ళ వైపు చూసి వాళ్ళతో పోటీ పడతాడు. వాడు BMW కొన్నాడు, మనం కొంటాం, వాడు రోల్స్ రాయిస్ కొన్నాడు, మనం కొంటాం. ఈ విధంగా పోటీ తత్వం వస్తుంది, కంపారిజన్ వస్తుంది. దీంట్లో మానవుడు రకరకాల ఇబ్బందులకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఊరికే ఉండదు. ఎందుకంటే మనీ వల్ల మనుషులు రెస్ట్లెస్ అవుతారు, ఫికిల్ మైండెడ్ అవుతారు, స్ట్రెస్ఫుల్ అవుతారు. దాంతో రకరకాల వ్యాధులు, బీపీ, షుగరు, నర్వస్ బ్రేక్డౌను ఎన్నో వస్తాయి. అందులో ప్రశాంతంగా ఉండనిది ఏంటంటే మనీ. నిజానికి మనీ వల్ల అనేక వస్తు సముదాయాలు, కంఫర్ట్స్, లగ్జరీసు ఉండి సుఖంగా మనవుడు ఉండొచ్చు. ఎప్పుడు కొంతవరకు సంపాదించి ఇంతవరకు మనకు చాలు, దీంట్లో మనం అనుభవిస్తాం. మనము, మన భార్య, బిడ్డలు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన స్నేహితులు అందరికీ సహాయం చేసుకుంటూ హ్యాపీగా ఉండిపోదాం అని అనుకుంటే పర్వాలే. కానీ దాన్ని దుర్వినియోగం చేయడం మొదలు పెడితే
అనేక రకాలైన ఇబ్బందులకు లోనవుతారనేది నగ్న సత్యం. మనీ ఎట్లుంటే మంకీ ఎట్లాంటిదంటే, మంకీ ఒక చోట కూర్చోదు. శాఖా సంక్రమణం, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు, ఆ గోడ నుంచి ఈ గోడ మీదకి, ఎక్కడికో చోటికి ఏదో ఒకటి రెస్ట్లెస్గా పరిగిస్తూ ఉంటుంది. వేరే కోతిని చూస్తుంది, దాన్ని గిల్లుతుంది, దాన్ని ఏదో చేస్తుంది, లేదు దానికి పేరు గుక్కుతుంది. ఎవరన్నా వస్తే దానికి కొంచెం ఏదైనా ఒక అనుమానం వస్తే కళ్ళు ఎర్ర చేసి ఇటు చూస్తుంది, మిడుగుడ్లు పెట్టి ఆమె నోరంతా తెరిచి వాడిని భయపెడుతుంది. ఈ విధంగా ఏంటంటే మంకీ ఒక చోట ఉండదు. అందులో మనీ సంపాదించిన వాడు కూడా మంకీలాగా ప్రవర్తిస్తాడు. అరుస్తాడు, కరుస్తాడు, గదరగోళం చేస్తాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఎవరిని లెక్క చేయడు, ఏదో రకరకాల అంటే అఫికల్ మైండెడ్నెస్, కంపోజ్డ్గా ఉండడు మనిషి. ఓపిక్గా ఆ ఓర్పు సహనం నశిస్తుంది. కొంచెం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల మోతాదులు పెరుగుతాయి. అయితే అందుకని బాగా మన దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్తాడు, ఆశాపాశము తానెడువ అంటే ఆశ అనే తాడుకు మొదలు కనపడుతుంది కానీ తుది కనపడదు, చివర కనపడదు. బికాజ్ నువ్వెంత దూరం ఆశతో పోతూ ఉంటే ఇంకొక ఆశ, ఇంకొక కోరిక అన్నీ సాధించి చివరకు చూస్తామంటే ఇది ఎక్కడ ఎండ్ ఉంది అంటే ఎండ్ ఉండదు, దానికి బిగినింగే ఉంటుంది. బిగినింగ్ ఉండి ఎండ్ లేకుండా ఉండేది ఆశ ఒకటే. అంటే దురాశ అవుతుంది, మనుషులను రకరకాల చిత్రహింసలు చేస్తుంది మానసికంగా. కాబట్టి మనీ మంకీ దగ్గరగా ఉండి, మనీ వచ్చిన మనీషిగా ఉండకుండా ఒక కోతిలాగా మంకీలాగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే మనీతో మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు, యాక్టివ్ అయిపోతారు, స్టడీగా ఉండరు. ఎందుకనంటే అంతకుముందు ఉన్న హోపు ఇంకా పెరిగిపోతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది, కోరికలు మితిమీరిపోతాయి. వీటన్నిటితో మానవుడు భ్రష్టుడు అవుతాడు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక చిన్న యానెక్డోట్ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు కుర్చీలో కూర్చో ఉంటాడు. తన లోగిల్లో తన ఫ్రెండు 4 రోజుల కిందట ఊరికి వెళ్ళిపోయిన ఫ్రెండ్ వచ్చి, ఏం రమేష్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని ఇంటి పలకడు. వాడు రాగానే అసలు వీళ్ళిద్దరూ జిగిరి దోస్తులు, ఒకళ్ళనొకళ్ళు కోగులించుకునేది. అటువంటి పరిస్థితిలో వాడు కదల్లా ఎక్కడనో చూస్తుంటాడు, ఎరి చూపులు చూస్తున్నాడు. ఏం రమేష్ ఏమైంది అని వీడు గుచ్చి అడిగితే, ఏం తలేరా అబ్బా, నాకు ఎందుకు అది నేను చెప్పేది కాదు, నాకు బాగలేదు, మనసు బాగలేదు అంటాడు. ఏం జరిగింది అంటాడు. ఏం జరిగేది, మొన్న నువ్వు వెళ్ళిపోయిన 3-4 రోజుల్లో మా మేనత్త చనిపోయింది, కొంత ఆస్తి ఇచ్చింది. అయ్యయ్యో, పోయిన సంవత్సరం మీ నాయన పోయినందుకే ఇప్పటికే రికవర్ కాలేదు మనం అని వాడు ఏదో ఓదార్పు మాటలు మాట్లాడతాడు. అయినా ఆమెకున్న ఏదైనా ఆశయాలు ఉంటే అవన్నీ మనం తీరిస్తే సంతోషంగా ఉంటుంది ఆమె ఆత్మ అని ఏదో చెప్తాడు వేదాంతం. ఇవన్నీ అయిపోయిన పాట. అది కాదురా అంటాడు. ఇంకా ఏందిరా అంటే, 10 రోజుల కిందట ఒక ఆయన చనిపోయినాడు, వాడు చుట్టం, నాకు కొంచెం ఇచ్చివేసిపోయినాడు ఆస్తి. ఈ విధంగా వరుసగా 3, 4, 5 మంది ఆస్తులు ఇచ్చారని వాడు అడగడం, వీడు ఎందుకు దిగులుగా ఉన్నామంటే దిగులు ఈ కారణం అనడం. ఇప్పుడు ఎందుకురా, ఇప్పుడు మనం పోదాం పాయాలంటే, ఏందిరా పోయేది, ఎవరన్నా ఈరోజు నిన్న మొన్న జరిగిపోయింది కదా, ఈరోజు ఎవ్వడు చనిపోలేదు, ఏ వార్త లేదు, ఏ ఆస్తి రాలేదు, అందుకని నాకు దిగులుగా ఉందంటాడు. కాబట్టి ఆశ అనేది అట్టుంటుంది, మనీకి సంబంధించిన ఆశ. కాబట్టి మనిషి తనను తాను కంట్రోల్లో ఉంచుకొని దురాశకు పోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్. గుడ్ లక్. మే గాడ్ బ్లెస్ యూ.